చిన్న ప్రార్థన చేసుకొని ప్రాముఖ్యమైన వాక్య అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుని అడగండి. ప్రభువా, నీ మాట చేత నన్ను దర్శించిన నీ మాట ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టని నీ మాటలో ఎంతో శక్తి దాగి ఉందని, ఎంతో జ్ఞానము, ఎంతో బలము దాగి ఉందని, అది ఏ మనిషికి ఏ నరునికి అందరి స్థాయిలో ఉన్న నీ మాట ఈరోజు నన్ను ప్రేమించి నా మీద కనికరపడి నీ మాటలు నా ఎద్దుకు రావడానికి పరిశుద్ధాత్మను మా కొరకు పంపి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలికించే ప్రతి మాట నా ఎద్దుకు నా లోనికి వస్తూ ఉంటుండగా ప్రభువా, ఆ మాటలను నేను అంగీకరించటం, నా లోనికి చేర్చుకొని ఆ మాటల ప్రకారంగా జీవించటం. యేసయ్యా, నా హృదయాన్ని మరొక్కసారి స్వస్థపరచాలి. నా హృదయాన్ని మరొక్కసారి నీ రక్తముతో శుద్ధి చేయ తండ్రి. ఇప్పుడు నేను వినబోయే నీ మాటలు నేను పెడచెవిన పెట్టకుండా పెద్దగా పోనివ్వకుండా నా జీవితకాలం అంతా ఈ మాటలు నాలోనే ఉండి నన్ను బలపరిచి నన్ను బ్రతికించినట్లుగా, నన్ను నడిపించినట్లుగా, నీ రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి ఆధారముగా నీ మాటలు ఉండినట్లుగా తండ్రి, నీవు పలకబోయే నీ మాటలను ప్రభువా మనపూర్వకముగా నేను ఒప్పుకోవడానికి కూడా నాకు మనస్సు, అటువంటి మనస్సాక్షిని నాకు దయచేయండి ప్రభువా. నీ మాటలు ఒప్పుకోకపోవడం వలన నేను ఎదుటి వారిని క్షమించలేకపోతున్నాను. నీ మాటల యొక్క విలువ గుర్తుపట్టలేకపోవడం వలన నీ ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. నీ మాటలో ఉన్న గొప్పతనము నేను అనుభవించలేకపోవడం వలన నీ ఆత్మను నేను అనుభవించలేకపోతున్నాను. తోటి సహోదరులను ప్రేమించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. ద్వేషం, పగ, కక్ష, అసూయ, మచ్చలు ఇవన్నీ కూడా నాలో రోజుకి పెరిగిపోవడానికి గల కారణం, నీ సన్నిధికి దూరం అవ్వడానికి గల కారణం, నీ ఆత్మ ఫలానికి దూరం అవ్వడానికి గల కారణం ప్రభువా నీ మాటలు నాలో లేకపోవడమే. ప్రభు, అదెంతో భయంకరమైన జీవితం, దౌర్భాగ్యమైన పరిస్థితి. అటువంటి జీవితం, అటువంటి మురికి జీవితం నాకు వద్దయ్యా. అటువంటి బలహీనత జీవితం నాకు వద్దయ్యా. నీ మాటలు వింటూ కూడా వినలేనట్టుగా ఉండే బ్రతుకులు మాకు వద్దయ్యా. నీ మాటలు విని ఒప్పుకున్నామని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఈ లోకం నటించే జీవితం, నటనా జీవితాలు మాకు వద్దయ్యా. నటించేవారు వేషధారులు, నటించేవారు భ్రమపరుస్తారు, నటించేవారు మోసం చేస్తారు, నటించేవారు దోచుకుంటారు. అటువంటి జీవితం నాకు వద్దు ప్రభువా. నాయనను దోచుకునేవాడు కాదు, నువ్వు ఇచ్చేవాడిని, బలపరిచేవాడిని, ఆదరించేవాడిని, ఓదార్చేవాడు. అయ్యా, ఈ సమయంలో నీ బిడ్డలకు ఎంత ఓదార్పు కావాలో, నీ బిడ్డలకు ఎంత నెమ్మది కావాలో, నీ బిడ్డలకు ఎంత ధైర్యం కావాలో ప్రభువా. బ్రతుకుతున్నారు కానీ ధైర్యం లేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఏ విధంగా ఈ కరోనా వైరస్ నన్ను తాకుతుందో, నేను ఏమైపోతానో అనే భయం, శత్రువు నన్ను ఏ బలహీనత గురి చేస్తుందో అనే భయం, ఏ మనుష్యుడు నన్ను ఏ విధంగా పడేస్తాడో అనే భయం, దొంగలు నన్ను ఏ విధంగా దోచుకుంటారో అనే భయం, దుష్టుడు నన్ను ఏ విధంగా పట్టుకుంటాడో, బంధిస్తాడో, బలహీనపరుస్తాడో అనే భయం. ఈ భయాలన్నిటికీ కారణం దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు సరిగా వినక, హృదయంలోనికి చేర్చుకున్న మాటల ప్రకారము జీవించకపోవడమే ఈ భయానికి కారణం. నీవు
కాబట్టి మనమందరము కూడా ఈ సమయంలో దేవుని మాట నీ ఎదుటికి, నీ హృదయంలోనికి దేవుడు పంపించబోతున్నాడు. ఈ క్షణంలో ఆ మాట వృధా చేసుకోగలక, వ్యర్థముగా విడిచిపెట్టక, ప్రభు నిన్ను ఉద్దేశించి ఏ మాటలైతే మాట్లాడబోతున్నాడు ఆ మాటలు నాకు చెందినవి, నా వరకు ప్రభు మాట్లాడాడు, నన్ను బలపరచడానికే మాట్లాడుతున్నాడు అని మనస్సు కలిగి మన మనసంతా పాజిటివ్గా తీసుకొని ప్రభుకి మనం అందరూ కూడా ఒప్పుకునేటట్టుగా ఆయనకు అవకాశం మనం ఇస్తే తప్ప నీ హృదయంలోనికి ఆయన రాడు, నివాసం ఉండలేడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాయనా, నీ బిడ్డలు నీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అలనాడు 3 దినాలు రాత్రి పగలు ఏకదాటిగా బ్రహ్మ నీ ప్రజలతో, నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ మాత్రం అటు ఇటు తొణగక తిరగక ప్రభువా ఎంతో శ్రద్ధతో నీ మాటలు వింటూ 3 దినాలు గడిచిపోయాయి. ప్రభువా అప్పుడు అనిపించింది వారికి ఆకలని. యేసయ్య, నీ బిడ్డలు కూడా ఆత్మదాహంతో వచ్చి ఉంటే, నా దేవుని మాటలు వినాలని వచ్చి ఉంటే, నా దేవుని ఆత్మను నింపుకోవాలని వచ్చి ఉంటే, నా దేవుని యొక్క ఫలాన్ని నేను పొందుకోవాలని వచ్చి ఉంటే, నా దేవుని ఆశీర్వాదము శాశ్వత కాలము వరకు కూడా నాలో ఉండాలని ఆశతో వచ్చి ఉంటే, ఆశపడి ప్రాణాన్ని నీ మాటల ద్వారా తృప్తిపరిచే దేవా నీకే స్తోత్రములు తండ్రి. అటువంటి బిడ్డలను దర్శించునైనా బలపరచునైనా. బిడ్డలు చెప్పుకోలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. అటు బిడ్డలను ప్రభు ఆదరించు, ధైర్యపరచు. నీ సన్నిధికి రావడానికి అవకాశం ఉండి కూడా రాలేని ఎన్నో సాకులతో నింపుకొని నీ సన్నిధికి దూరం అయిపోయిన బిడ్డలు కూడా ఉన్నారు. తండ్రి, సుఖభోగాలకు అవకాశాలు ఇచ్చి, అదే పెద్ద గొప్పదని ఇచ్చి నీ మాటలకు, నీ సన్నిధికి దూరం అయిపోతున్న బిడ్డలు అనేకులు ఉన్నారయ్యా. తండ్రి, వారందరినీ క్షమించి మరొక్కసారి ప్రభువా మాతో పాటుగా నీ సన్నిధిలో అనుభవించే భాగ్యము వారందరికీ దయచేయండి. ఈ సమయంలో, ఈ స్థలంలో నీ మాట కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ బలమైన హస్తముతో దర్శించి, నీ కనుదృష్టి బిడ్డల మీద నింపమని నడిపించి బలపరచు, మీ పాదములకు సమర్పించు. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం విందాము. దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి టాపిక్ ఏంటిదనంటే, తమ జీవితాంతం వరకు దేవునికి లేకపోతే దేవుని నమ్మకంగా సేవిస్తాను, అలా సేవించేవారు ధన్యులు అని దేవుడు మరి ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మరి అందించబోతున్నాడు. గ్రహించాలి. మనము ధ్యానించుకునే మాట మీరు ఆలోచించండి. నా జీవితం చెప్పండి, నా జీవితం నిరంతరం దేవుని కొరకు నమ్మకముగా సేవించేవారుగా ఉంటాను, అట్టివారు ధన్యులు అని ఇక్కడ వాక్యము మనం ధ్యానించబోతున్నాం. అంటే నా జీవితకాలం అంతా కూడా ఎవరైతే నేను సేవిస్తున్నాను అని అనుకుంటారో వారు దేవుని దృష్టిలో ఎవరట? ధన్యులు. గుర్తుంటుందా మీకు ఈ మాట? నీ జీవితకాలం అంతా దేవుడిని సేవిస్తున్నాను అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో అటు వారికి దేవుడు ఇచ్చే సమాధానం, వాగ్దానం ఏంటో తెలుసా? ధన్యత, ధన్యులు. ఏంటిదంట?
ధన్యులు. ఇది మన హృదయంలో బలంగా నాటుకోవాలి. ఇది ఒక తీర్మానంతో కూడిన వాగ్దానం. ఇది ఒక తీర్మానంతో కూడిన వాగ్దానం. నువ్వు నిజంగా ధన్యురాలుగా ఉండాలంటే, ధన్యుడుగా ఉండాలి అని అంటే, ఈరోజు నువ్వు తీసుకోవలసిన తీర్మానం ఏ విధంగా ఉండాలంటే చెప్పండి. అందరూ కూడా నిజంగా గ్రహించినట్లయితే, నేను ధన్యురాలుగా, నేను ధన్యుడుగా నా ప్రభు దృష్టికి ఉండాలి అనుకునే వారందరూ కూడా మీ తీర్మానము ఎలా ఉండాలంట? నా జీవితకాలం అంతా నా దేవుణ్ణి సేవిస్తాను. ఇక్కడ నువ్వు ఆ వాగ్దానమును స్థిరపరచుకుంటే, ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే, పరలోకములో నువ్వేం చేస్తావో తెలుసా? ఆ దేవుడిని సేవిస్తావు. మనం ఏం చేస్తాం? పరలోకం వెళ్ళి ఏం చేస్తాం అనుకుంటున్నారు? సరదాగా ఈ లోకంలో కష్టపడినంతసేపు కష్టపడ్డా నీకు రెస్ట్ నాకు నిద్రపోవడం అనుకుంటున్నారా? చెప్పండి, నిద్రపోవడం అని అనుకుంటున్నారా? నో, అక్కడ నిద్రపోవడానికి రాత్రి ఉండదు. మనిషి రెస్ట్ కొరకు దేవుడు రాత్రి పగలు అనేది పెట్టాడు. రాత్రి అనే సమయం దేవుడు ఎందుకు పెట్టాడంటే, దేవుడు అన్ని విధాలుగా ఆలోచించి, కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాము? ఆ శరీరాన్ని చెప్పండి పోషించుకోవడానికి క్రమం తప్పి ఉద్యోగాలు మరి అలాగా పెట్టేస్తున్నాం కదా అధికారులు. రాత్రి సమయాన్ని కూడా వదిలిపెట్టిన నైట్ షిఫ్ట్స్ డ్యూటీస్ కదా. దేవుడు రాత్రిని ఎందుకు పెట్టాడు? పగలంతా శ్రమ పడాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి రాత్రంతా. లేకపోతే ఎందుకు వస్తాయి మనకి జబ్బులు, ఇన్ని రోగాలు ఈ లోకంలో కొత్త ఎందుకు వస్తాయి చెప్పండి? వచ్చుంటే కాదు, దేవుడు నియమం ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా ప్రతి మనిషి అనే వ్యక్తి దేవుని మాట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే మనిషికి కావలసిన వరము, మనిషికి కావలసిన శక్తి, ఆరోగ్యము అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. కానీ మనంతట మనమే వాటిని చేతులారా, మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా బలహీనపరుచుకుంటున్నాం, నాశనం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు అయినను దేవుడు తన కృప మనకు తోడుగా ఉంచడం వలన ఎక్కడ మనము ఈ నష్టాలను తెచ్చుకుంటున్నామో మన అంతటా మనమే, మన చేతులారా, మన మాటల ద్వారా, మన నడవడిక ద్వారా మన నష్టాలను మనమే తెచ్చుకుంటూ చాలా కష్టపడుతున్నాం. కనుక ఆ విధంగా నువ్వు కష్టపడకుండా, నష్టపడకుండా ఉండాలి అని అంటే, నువ్వు చేస్తున్న పొరపాటులేంటో, నువ్వు వేస్తున్న తప్పడడుగులేంటో, నువ్వు తీసుకుంటున్నటువంటి రాంగ్ డిసిషన్స్ ఏంటో, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు గ్రహించుకుంటే కనుక నీ క్రమాన్ని మార్చుకోవచ్చు, నీ మాట తీరు మార్చుకోవచ్చు, నీ పద్ధతులు మార్చుకోవచ్చు, నీ బలహీనతలు మార్చుకోవచ్చు. ఆ విధంగా అయినా సరే దేవుని యొక్క వాక్యము మనకు బలంగా నిలబడడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, శక్తినివ్వడానికి ఈ వాక్యము ఇంకా ఇంకా మనుషుల మధ్యలో బలంగా తిరుగుతూనే ఉంది. యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన కృపా సత్య సంపూర్ణుడై వాక్యము ఎలా తిరుగుతుందంట? ఆయన వాక్యము కృపా సత్య మన మధ్యలో సంచరించుచున్నది కదా. ఎక్కడ సంచరిస్తుంది చెప్పండి? మనుష్యుల మధ్యలో ప్రతి మనుషుల మధ్యలో తిరుగుతుంది. కానీ దాన్ని గమనించట్లేదు, దాన్ని ఎవరు చెవులు పెట్టట్లేదు, దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు. అందులో బలం ఉంది, అందులో శక్తి ఉంది, అందులో ఆరోగ్యం ఉంది, అందులో క్షేమం ఉంది, అందులో భద్రత ఉంది, అన్నీ అందులో ఉన్నాయి. అవన్నీ మన చుట్టూ తిరుగుతుంటే కాదు పక్కకు అని అంటారు. ఇప్పుడు కాదు తప్ప చెప్పు, ఇప్పుడు వద్దులే వాక్యం తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటూ ఉంటారు. మన బలహీనతను విడిపించడానికి, మనము శోధన పడుతున్నప్పుడు శోధన నుంచి విడిపించడానికి దేవుడు తన వాక్యాన్ని ప్రజల మధ్యలో ఇంకా ఉంచాడు అని అంటే, వినవలసిన బాధ్యత ఎవరిది? అంగీకరించవలసిన బాధ్యత ఎవరిది?
అంగీకరించిన ప్రకారం జీవించవలసిన బాధ్యత ఎవరిది? చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరిది? రిప్లై ఇస్తే సప్లై ఈజీగా ఉంటుందని నేను ఇదివరకు చెప్తున్నాను. మీరు అలా చెప్తున్నారనుకోండి, నేను ముందుకు చెప్పుకుంటూ వెళ్ళడానికి నాకు ఈజీ అవుతుంది అనమాట. ఇస్త్రాకు పక్కన పెట్టి ఇరుగురిని వడ్డించేవాడు ఫ్రీగా ఉంటుందా? చెప్పండి. ఇస్త్రాకు అటు ఇటు ఇలా పోటీ చేసి పెట్టి వడ్డించడానికి వీలుగా ఉంటుందా? ఉండదు. వడ్డించేవాడికి ఎలా ఉండాలి? ఎప్పుడు వస్తాడా అని తింటాడు, ఎప్పుడు వస్తాడా మనకు తెలుసు కదా. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఎప్పుడు వస్తాడు, నాకు ఆకలి వేస్తున్నాడు, ఆయన ఇంకా రాడంటే, ఇంకా సత్తున్నారు, ఇంకా తీస్తున్నారు, ఇంకా ప్రార్థన చేయండి పాస్టరు, ఎంతసేపు పెట్టుకోవాలలాగా అంటుంటారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ మాట పంపించేటప్పుడు మన ఆకలితో ఎదురు చూడాలి కదా. అబ్బా ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు, ఎప్పుడు మాట్లాడు ఉండాలి. మీకు ఆశ ఉండాలి, అటువంటి ఆశ దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అని ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాట మనము చాలా జాగ్రత్తగా మనము విందాం. మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటి చెప్పండి? నా జీవితకాలం అంతయు నా దేవుడిని సేవిస్తాను, అప్పుడు నేను ధన్యుడవుతాను అని ఒక ఆశతో ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని మాటలు మనం విందాం. ఎందుకంటే దేవుని సేవకుల ద్వారా ఈ మాటలు దేవుడు పలికిస్తున్నప్పుడు ఆ మాటలు విన్న వ్యక్తులు ఎంత బలంగా ఉంటారో, ఆ మాటలు విన్నటువంటి వ్యక్తులు ఎంత జాగ్రత్త పడతారో, ఎంత భయభక్తులతో ఉంటారో, ఎన్ని రకాలుగా దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు, దేవుని ప్రభావం కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తారో దేవుడు. ఇప్పుడు మనం ధ్యానించబోయే మాటలు మనం వినబోతున్నాం. రెండవ రాజుల గ్రంథంలో 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను చదువుతున్నాం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. బెయేర్షెబ సంబంధురాలైన జిబ్యా యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై గుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపం వేయుచు నుండిరి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము, ఈ వచనాలు దేవుడు తన మాటల ద్వారా మన వినికిడిలో, ఈ మాటల ద్వారా దేవుడు దర్శించునుగాక, మనతో మాట్లాడునుగాక, మనందరూ కూడా బలపరచునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు విన్న తర్వాత మన హృదయం సరిదిద్దుకోకపోతే, మనము మార్పు చెందకపోతే, మనము క్రమపరచబడకపోతే ఎవరు బాధ్యులు? ఎవరైతే వినరో, ఎవరైతే లోబడరో వారే బాధ్యులు. సేవకుడు కాదు. సేవకుడికి దేవుడు ఏ మాటలైతే ఇస్తాడో ఆ మాటలను ఖచ్చితంగా బోధించాలి, నిర్మోహమాటంగా బోధించాలి. ఎదుటివాడు బాధపడతారని, ఎదుటివాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని, లేకపోతే ఇష్టపడరేమో అని, మరొక ఆదివారం రారేమో అని ఏ సేవకుడైనా దేవుని యొక్క మర్మాలను మరుగు చేసి, దేవుని యొక్క శక్తిని మరుగు చేసి
ముఖస్తుతి కొరకు వాక్యాన్ని బోధిస్తే అట్టి సేవకుడు ఏ సేవకుడైనా కానీ ఆ విశ్వాసుల విషయమై, తప్పు చేస్తున్నటువంటి వారి విషయమై, పడిపోతున్నటువంటి వారి విషయమై, తప్పిపోతున్నటువంటి వారి విషయమై, ఎంతకాలం చూసినా ఆశీర్వదించబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి విషయమై ఆ సేవకుడు దేవునికి లెక్క అప్పచెప్పవలసింది. చూసారా? ఆ సేవకుడు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇది ఖచ్చితం. దేవుడు కూడా ఆ సేవకుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగేటప్పుడు సమాధానం ఇచ్చుటకు ఆ సేవకుడు సంసిద్ధత కలిగి ఉండాలి. ఆ సేవకుడికి దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమానాలు పొందుకోవడం సిద్ధంగా ఉండాలి. అలాగ కాకుండా ఈ లోకములో ఉన్నంత కాలము గొప్పతనము కొరకు, సంతోషము కొరకు, ఆనందము కొరకు, సంపాదన కొరకు, ముఖస్తుతి కొరకు వారి ఇంటి వారైనా ఏ పద్ధతుల్లో ఉన్నా, ఏ విధంగా చెడిపోతున్నా, ఏ విధంగా పడిపోతున్నా ఆ సేవకుడు హెచ్చరించకపోతే, ఆ సేవకుడు సరిదిద్దకపోతే, ఆ సేవకుడు బాగు చేయకపోతే, బాగుపడే మాటలు మాట్లాడకపోతే, దేవుడు అందించిన ప్రతి మాటను మరుగు చేసి తనను కనపరుచుకునే మాటలు, తనను పొగుడుకునే మాటలు, మా పాస్టర్ గారు మంచోడు, మా పాస్టర్ గారు ఏమనుడు, మా పాస్టర్ గారు మెచ్చుకుంటాడు నేను వచ్చినా రాకపోయినా, మా పాస్టర్ గారు మరి నన్ను ఎంతగానో ఇష్టపడతారు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చినా అనుకుంటూ దేవుని బిడ్డలారా మనం ఆలోచనతో ఉంటే గనక, లేకపోతే ఆ సేవకుడు అదే మనస్తత్వంతో బోధిస్తే గనక ఆ సేవకుడు దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన పరిస్థితి గురవుతాడో తెలుసా? చెప్పలేము. మీకంటే ఎక్కువ శిక్షలు పడతాయి. విశ్వాసుల కంటే కూడా భయంకరమైన కష్టాలకు లోబడాల్సి వస్తుంది. కాబట్టి బోధించే సేవకుడే కానీ వినే విశ్వాసులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలి? దేవుడు నాకు ఏదైతే చెప్పాడో ముందుగా దాన్ని నేను ఒప్పుకోవాలి. నేను ఒప్పుకుంటేనే మీకు నేను చెప్పాలి. నేను ఒప్పుకోకుండా మీకు నేను చెప్పి మిమ్మల్ని చేత ఒప్పింపచేసి ఏదో వదిలించుకున్నానని ప్రకటించేసి నా పని నేను చేసేసుకుంటే నేను మిమ్మల్ని పాడు చేసిన వాడిని అవుతాను. మిమ్మల్ని నేను బలహీనం చేసిన వాడిని అవుతాను. కనుక నేను బలంగా నిలబడితే మిమ్మల్ని ఏం చేయగలుగుతాను? నేను పైకి తీసుకురాగలుగుతాను, నిలబెట్టగలుగుతాను. నేనే బలహీన స్థానంలో నిలబడితే మిమ్మల్ని ఎలా పైకి లాగగలుగుతాను? నేను లేపగలుగుతాను. నేను బలహీనుడిని అయితే మిమ్మల్ని లేపగలుగుతానా? పట్టుకోగలుగుతానా? పట్టుకోలేను. పట్టుకోగలగాలంటే, నిలబెట్టగలగాలంటే, బలపరచగలగాలంటే, నడిపించగలగాలి అని అంటే, స్థిరపరచగలగాలి అని అంటే సేవకుడు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. వినేవారు కూడా బలంగానే ఉండాలి. పాస్టర్ గారు ఒక్కరు మాత్రమే బలంగా ఉంటే సరిపోదు. అది స్వార్థం. విశ్వాసులను చెదిరిపోతున్న గొర్రెల వల్ల, కాపరు లేని చెదిరిపోతున్న గొర్రెల వల్ల వారిని విడిచిపెట్టేసి నేను నా కుటుంబానికి ప్రొటెక్షన్ ఉంటే చాలు, ఆపుదల ఉంటే చాలు, నేను ఆశీర్వదించబడితే చాలు, నేను పరలోకానికి వెళ్ళిపోతే చాలు అని సేవకుడు స్వార్థముతో తన కుటుంబ క్షేమం వరకు చూసుకున్నాడు అనుకోండి, వెళతాడా నిజంగా? ఇన్ని కుటుంబాలు వదిలిపెట్టి తన కుటుంబం ఒకటే పరలోకానికి వెళ్ళగలుగుతుందా? వెళ్ళదు. తన కుటుంబంతో పాటు మిగిలిన కుటుంబములన్నీ కూడా పరలోకానికి అర్హత కలిగింపచే రీతిలో పాస్టర్ యొక్క బోధ ఉండాలి, స్వార్థ ప్రకటన ఉండాలి. ప్రకటించేవారు అదే స్థితి, వినేవారు కూడా అదే స్థితి. ఒకటే వాక్యం ప్రకటించే వారికి ఒకటే వాక్యం, ఒకటే బైబిల్, ఒకటే ఆత్మ, ఒకటే రక్తం, ఒకటే విడుదల. వినేవారికి కూడా అంతే, డిఫరెంట్ ఏమి లేదు. డబ్బున్న వాడికి ఏసీ రూములు, డబ్బు లేని వాడికి
టీసీ రూములు ఇలా ఉండవు. దేవుని దగ్గర వాడు పేదవాడైనా దేవుని మహిమను పరలోకంలో చక్కగా అనిపిస్తాడు. అదే ధనవంతుడు దేవుని భయభక్తులు ఉన్నాడు అనుకోండి, అతను కూడా అంతే చక్కగా అనిపిస్తాడు. కనుక ఇక్కడ సేవకుడు, సేవక కుటుంబము, విశ్వాసం, విశ్వాస కుటుంబం అనే తేడా ఉండకూడదు, రానివ్వకూడదు. నేను ఎంత బలంగా ఎదగాలనుకుంటున్నాను, మీరు అందరూ కూడా అంతే బలంగా ఉండగలిగితే సంఘం ఎలా ఉంటుందో బలమైన సంఘంగానే ఉంటుంది. నేను బలంగా మీరు బలంగా లేకపోతే అది సంఘం అనరు. సంఘంలో బలం ఉన్నదని ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం వినే ఈ టాపిక్ని చాలా మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనము దేవుని మాటలు ఎక్కడ విడిచిపెట్టడం వల్ల నాకు కలిగినటువంటి నష్టాలు ఏంటి, నాకు కలిగినటువంటి బలహీనతలు ఏంటి, నేను పడిపోవడానికి కారణం ఏంటి, ఇదిగో నా కుటుంబంలో ఇన్ని రకాలైన పరిస్థితులు, కలవరాలు, ఇన్ని శోధనలు రావడానికి గల కారణం ఏంటి అని, దానికి నేనే కారణమా అనే ప్రశ్న ఎవరికి వారికి రావాలి. భర్త తప్పిపోతుండవచ్చు, భార్య తప్పిపోతుండ, బిడ్డలు తప్పిపోతుండవచ్చు, అయినా సరే తల్లిదండ్రులుగా నేనే కారణమా అనుకోవాలి. నా తండ్రులు, నా తల్లి నన్ను ప్రేమించడం లేదు, నేను ఎంతగా కోరుకుంటే మరి ఏంటి కారణం, నేనే కారణమా అని పిల్లలు అనుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా అలా ప్రశ్న వేసుకుంటే తల్లిదండ్రుల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, కుటుంబీకుల మధ్యలో, సంఘాల మధ్యలో ఇటువంటి ఎడబాటు కలిగింపచేసే దుష్ట సాంగత్యము నివాసం ఉంటుందా? ఉండదు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడాలి. వాక్యాన్ని చాలా 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 గట్టిగా పట్టుకోవాలి. వాక్యములో ఉన్న నిజమైన బలం ఏంటో నీకు ఎరిగి ఉండాలి. నేనే కారణమా ఎప్పుడైతే నిన్ను ప్రశ్న వేసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసిన త్యాగము, నువ్వు చేసిన సమర్పణ ఎవరినైనా మార్చగలదు. ఆమేన్. ఎవరినైనా మనల్ని నిలబెట్టగలదు. ఏ విధంగా నేను చేయగలిగే శక్తి నీ ప్రార్థన మీద ఆధారపడుతుంది, నీ త్యాగం మీద ఆధారపడుతుంది, నీ సమర్పణ మీద ఆధారపడుతుంది. కనుక అటువంటి స్థితి మనకు లేకపోతే ఎప్పటికీ కూడా నీవు నీ కుటుంబాన్ని కరెక్ట్ చేసుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోలేదు. బాధపడుతున్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. సమస్యలుగానే ఉండిపోతాయి. మార్పు చెందాల్సింది నేను అని అనుకోవాలంటే, దేవుడు అలాగా నేను అనుకునే వాళ్ళందరూ ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో మనం చూసుకుంటే 2వ వచనంలో అంటున్నాడు ఏమనంటే, యాజకుడైన ఇక్కడ యెహోయాదా అనే వ్యక్తి ఎవరు తెలుసా? యెహోయాదా అనే వ్యక్తి ఎవరో తెలుసా? యాజకుడు అనుకుంటే ఉంది కదా. ఎవరు చదివేటప్పుడు అందుకని గ్రహించాలంటాను నేను. ఎవరు? యాజకుడు అంటే సేవకుడు. సేవకుడు అంటే కూడా చెప్పాలి ఇప్పుడు నేను. ఎవరు? పాస్టర్ గారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యెహోయాదా అనే సేవకుడు, దేవుని సేవకుడు ఎవరికి బుద్ధి నేర్పుతున్నాడో తెలుసా? యోవాషు అనే రాజుకి ఇశ్రాయేలీయులను పరిపాలించు రాజుకి బుద్ధి నేర్పుతున్నాడు. రాజుకు. ఆ సేవకుని
చేతిలో యోవాషు ఆ సేవకుని మాటలు విన్నంత కాలం, ఆ సేవకుని సహవాసంలో ఉన్నంత కాలం, ఆ సేవకునితో నడిచినంత కాలం, ఆ సేవకుడు ప్రార్థనలో ఉన్నంత కాలం, ఆ సేవకుని బోధకులో ఉన్నంత కాలం, ఆ సేవకుని యొక్క అభిషేకంలో ఉన్నంత కాలము యోవాషు చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడే, అనేక ఆశీర్వాదములు పొందుకున్న వాడే, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడే, దేవుని యొక్క బలం కలిగిన వాడే యోవాషు ఎంతో గొప్పగా ఎదుగుతూ వచ్చాడు, ఎంతో గొప్పగా రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. అంత గొప్ప రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలకు కష్టాలు వస్తాయా? రాజు, పరిపాలించే రాజు మంచి హృదయముతో యథార్థమైన హృదయముతో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే రాజ్య ప్రజలందరూ ఎలా ఉంటారు? మంచిగా, సంతోషంగా, సమృద్ధిగా, ఆనందంగా ఉంటారు. ఆ రాజ్యం అంతా కూడా అలా ఉంటారు. ఇప్పుడు దేవుడిలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక సేవకుడుగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఉంటుండగా ఆ మాటలను ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతమంది లోబడుతున్నారు ఆ మాటలకి? మా పాస్టర్ గారు లేక మా సేవకుడు, మా సంఘ కాపరి ఈ రోజు నన్ను ఉద్దేశించి నాతో నా దేవుడు ఈ విధంగా మాట్లాడిన మాట నన్ను ప్రభావితం చేసింది, నన్ను పురుకొల్పింది, నన్ను బలపరిచింది, నన్ను సరిదిద్దింది, నన్ను బాగు చేసింది, నన్ను క్రమపరిచింది, నన్ను నిలబెట్టింది అని మీరు అనుకోగలుగుతున్నారా? చెప్పండి. అలా అనుకుంటే దేవుని మాటకు ఎన్నడూ దూరం కాదు. ఇక్కడ మీరు గ్రహించండి, యాజకుడైన యెహోయాదా చెబుతున్నటువంటి మాటలకు లోబడినంత కాలము, వినినంత కాలము యోవాషుకు ఎప్పుడు కూడా శోధన రాలేదు, బలహీనతలు రాలేదు, ఇబ్బంది రాలేదు. అతను ఎలా ఉన్నాడట? దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? అనుకూలముగా. చూసారా, దేవుని దృష్టికి ఎలా నడిచాడు? అంటే మంచి ప్రవర్తన కలిగి. అనుకూలంగా నడవడం అంటే దేవుని మాటను ఒప్పుకుంటేనే కదా అనుకూలంగా మార్చబడతారు. దేవుని మాట ఒప్పుకోకపోతే దేవునికి నువ్వు అనుకూలం కాలేవు, దేవునికి నువ్వు అనుకూలురాలు కాలేవు. దేవుని మాటను ఒప్పుకొని నీవు హృదయంలోనికి చేర్చుకుంటే నువ్వేమవుతావు? దేవునికి అనుకూలంగా మార్చబడతావు. అనుకూలంగా మార్చబడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ ప్రవర్తన మారిందన్నమాట, నీ మాట తీరు మారిందన్నమాట, నీ చూపులు మారాయన్నమాట, నీ నడక మారిందన్నమాట, నీ పద్ధతులు మారాయన్నమాట. ఈ విధంగా మార్పు చెందడానికి గల కారణం ఎవరు? ఇక్కడ నీ స్థితి మారడానికి కారణం ఏంటి? ముందు నువ్వు చూస్తుంటే నీ ఆలోచన అంతా కూడా నీ పరిస్థితులు తారుమారైపోయేటట్టుగా కనబడుతున్నాయి, వేదనకు సిద్ధంగా ఉండేటట్టు కనబడుతున్నాయి, శ్రమలకు సిద్ధంగా ఉండేటట్టు కనబడుతున్నాయి, అవమానానికి సిద్ధంగా ఉండేటట్టు కనబడుతున్నాయి, దారిద్రతకు సిద్ధంగా ఉండేటట్టు కనబడుతున్నాయి. మరి దేవుని మాటలు విని వెళ్ళినటువంటి నీవు ఇప్పుడు ఎటువైపు తిరుగుతావు? నీ ఎదుట నిలిచే ఆ కష్టం వైపు నిలుస్తావా? నీకు ఆదరణ కలిగించి నిన్ను బలపరిచి ధైర్యపరిచి దేవుని సేవకుల ద్వారా ఆ మాటలు విడుదల చేసి ఆ మాటల ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభువా అని ఒప్పుకున్న దేవుని వైపు నువ్వు నిలబడతావు. ఎటువైపు మీరు చూస్తారు? ఎటువైపు మీ ఆలోచనలు ఉంటాయి? ఎటువైపు మీ ప్రయత్నాలు ఉంటాయి? ఎటువైపు మీ దారి ఉంటుంది?
బిడ్డల ఆలోచన చేయండి. నిన్ను బెదిరించే బెదిరింపులు, నేను కష్టానికి, నష్టానికి, బలహీనతలకు, అవమానాలకు గురి చేస్తానని శత్రువుని ఎంతగానో నిన్ను బలహీనపరచడానికి, శోధించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. నిన్ను శోధిస్తే నువ్వు పడిపోతే వాడు ఆనందించాలని. దేవుడు ఆనందించేది ఏ విధంగా చూసి ఆనందిస్తాడంటే, నువ్వు నిలబడితే, శత్రువుని ఎదిరిస్తే, శత్రువును తొక్కితే నిన్ను చూసి దేవుడు ఆనందించాలనుకుంటాడు. ఇప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందించే వైపు నువ్వు ఉంటావా? లేక అయ్యో నా పరిస్థితి తారుమారైపోతే, నా భార్య లేకపోతే, నా భర్త లేకపోతే, నా పిల్లలు లేకపోతే, నా ఉద్యోగం లేకపోతే, నా బిజినెస్ లేకపోతే, నా బ్రతుదేరు లేకపోతే ఎట్లా ప్రభువా? భక్తి తర్వాత చూద్దాం, సంగమ తర్వాత చూద్దాం, ప్రార్థన తర్వాత చూద్దాం, ఆరాధన చైల్డ్ ఉన్న తర్వాత చూద్దాం అనుకుంటూ వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి, దేవుని బిడ్డలారా, మన ముందున్న కష్టం వైపు, ముందున్నటువంటి శ్రమ వైపు, ముందున్నటువంటి లోకం వైపు మనము దానివైపే చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంకెప్పుడు దేవుని వైపు చూస్తాం? ఇంకెప్పుడు దేవుని వైపు తిరుగుతాం? ఇంకెప్పుడు దేవునిలో నువ్వు నిలబడతావు? ఇంకెప్పుడు నీవు తీసుకున్న ఈ తీర్మానం, ఈ రోజు నా జీవితకాలం అంతా నా ప్రభువుని నేను సేవిస్తాను అని చెప్పినటువంటి మాట ఎంతకాలం నిలబెట్టుకుంటావు? ఎప్పుడు నువ్వు ధన్యురాలు అనిపించుకుంటావు? ఎప్పుడు నువ్వు ధన్యుడు నువ్వు అనిపించుకుంటావు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు నిరంతరము నువ్వు తీసుకున్న వాగ్దానం ఏదైతే ఉన్నదో దానిని గట్టిగా పట్టుకుని నీవు దేవుని సేవిస్తూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. అంతవరకు నువ్వు చెప్పలేవు నువ్వు ధన్యురాలు అని, అంతవరకు నువ్వు చెప్పలేవు నువ్వు ధన్యుడు అని. ఏ విధంగా ఆధారం ఉంది నీకు చెప్పడానికి? ధన్యుడులో నేను ధన్యురాలను. వినినంత మాత్రాన ధన్యురాలయ్యావా? వినినంత మాత్రాన ధన్యుడు అయిపోయావా? ఒప్పుకోకుండా, లోపడకుండా, దానికి నిలబడకుండా, ఎప్పుడు చూసినా లోకం వైపు, ఎప్పుడు చూసినా నా భార్య, నా భర్త, నా పిల్లలు, లోకం, ఉద్యోగం, అది ఇది అనుకుంటూ అదే పరిస్థితి, మార్పు లేని, ప్రవర్తన మార్చుకోలేని, దేవుని తలుపులు తిరగలేని సిన్సియారిటీ లేదు, భక్తిలో సిన్సియారిటీ లేదు, దేవుడు అంతే సిన్సియారిటీ లేదు, సంఘం అంటే సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ లేనటువంటి భక్తి కాదు. దేవుడు యాక్సెప్ట్ చేయడు, ఒప్పుకోడు. ఎటువైపు తిరుగుతాం మనం? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన వైపు తిరగడానికి, ఆయన వైపు తిప్పుకోవడానికి. యెహోయాదా అనే సావుకుడు చేతిలో ఉన్నంత కాలం దేవుడి చేతిలో ఉన్నాడు. అర్థమవుతుందా మీకు దేవుని బిడ్డలారా? యోవాషు యెహోయాదా యాజకుని చేతిలో, లేకపోతే సేవకుని చేతిలో, లేకపోతే ఆ పాస్టర్ గారి చేతిలో ఉన్నంత కాలము యోవాషు చాలా బాగుంది ప్రవర్తన, చాలా బాగుంది. అతని మీద ఎవరు దృష్టి ఉందట? దేవుని దృష్టి ఉంది. ఆమేన్. ఎంతమంది కోరుకుంటున్నారు నా దేవుని దృష్టి నా మీద ఉంది, నా దేవుని దృష్టి నా మీద ఉండాలి? కోరుకుంటున్నారు నిజంగా? మనస్ఫూర్తిగా చెప్పండి. నా దేవుని దృష్టి నా మీద ఉండాలి. ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఎప్పుడు ఉంటుంది చెప్పండి? దేవుని దృష్టి నీ మీద ఎప్పుడు ఉంటుంది? సేవకుల ద్వారా దేవుడు ఏ మాటలైతే పలికిస్తున్నటువంటి మాటలను ఒప్పుకొని నీవు ఆ సేవకుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఏ విధంగా తీసుకెళ్తున్నాడు, ఏ విధంగా బలపరుస్తున్నాడు, ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు, ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఆ సేవకుని ప్రేమను నువ్వు నిజంగా ఎరగాలి. ఆ సేవకుని ప్రేమ నిజంగా ఎదుగుంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు. ఆ ప్రేమ గుర్తుపట్టకపోతే సేవకుని చేతుల్లో ఉండవు, ఇటు దేవుని చేతుల్లో కూడా ఉండవు.
సేవకుని నీకు కనబడే, నువ్వు చూస్తున్న సేవకుని చేతుల్లోనే నువ్వు లేకపోతే కనబడని దేవుని చేతుల్లో నువ్వు వెళ్ళగొట్టగలుగుతావు. చెప్పండి. కనబడే దేవుని సేవకుని చేతుల్లోనే, కనబడే సేవకుని కను దృష్టిలోనే నువ్వు కనబడకపోతే కనబడే దేవుని చేతుల్లో నువ్వు ఉంటావని గ్యారెంటీ ఉందా? ఎలాగా నువ్వు ఆ దేవుని నువ్వు వెతుకుతావు? వినకపోతే, తెలుసుకోకపోతే, చదవకపోతే, ప్రార్థన చేయకపోతే నీ అంతటా నీవుగా ఆ దేవుడిని నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఆ దేవుని చేతులకు ఎలా వస్తావు? ఎందుకు దేవుడు తన సేవకులను పెట్టుకున్నాడు? సేవకులను ఎలా పెట్టాడో తెలుసా? అగ్ని జ్వాలలుగా పెట్టాడట. అగ్ని జ్వాలలుగా పెట్టాడు. అగ్ని దూతలంటే దేవుడి దగ్గర సమాచారం తీసుకుని వినవలసినటువంటి వారికి ప్రకటించేవారు దూత సేవకుడు అన్నమాట. దేవునికి విశ్వాసకి మధ్యలో పనిచేసే వ్యక్తి ఎవరు? సేవకుడు అంటే పనివాడు. అందుకు వేసేయమన్నారు తెలుసు, నేను పని చేయించుకోవడానికి రాలేదు కానీ పని చేయడానికి వచ్చాను. చూసే వేసేంత తగ్గించుకున్నాడు. నేను పని చేయడానికి వచ్చాను అన్నాడు. ఆయన సేవకుడిగా వచ్చాడు. సేవ చేశాడు. ఆయన చేయించుకోలేదు, ఆయన చేశాడు. కాళ్ళు కడిగాడు, తన శరీరమును పంచించాడు, తన రక్తమును పంచించాడు, మన పాప భారాలని మోసాడు. మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? లోకమంతటి మనుషులందరి కొరకు ఏం చేశాడు? సేవ చేశాడు. ఈ రోడ్డు రూపిస్తే చాలు, ఈ నాయకుడు ఎంత గొప్పోడు, మన అకౌంట్లోకి 5,000 పడితే చాలు, ఎంత గొప్పోడు. 5 కేజీ బియ్యం ఇస్తే చాలు, ఫ్రీగా కూరగాయలు ఇస్తే చాలు, ఎంత సేవ చేశాడో. వాడు కోట్లు దోచేసుకున్నా కోట్లే మనకి దోచేసుకున్నా పర్వాలేదు. కానీ మనము ఆ నాయకుడిని ఏం చేస్తాం? పొగిడేస్తాం. ఆ నాయకుల కంటే కూడా మన దేవుడు గొప్పవాడు. ఆయన ఎప్పుడు కూడా మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. నా నామమున మీరు ఏది అడిగినను దానిని మీకు ధారాళంగా ఆయన దయచేయవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సేవకుడిగా పనిచేశాడు కానీ ఆయన యజమానులుగా ఉండడానికి రాలేదు. నేను యజమానుడిని వెళ్ళి నా కాళ్ళ దగ్గర పడి ఉండండి, నా కాళ్ళు కడిగి బాగా తాగండి, మీ జబ్బులు ఎక్కువైతే తక్కువ నాకు తెలియదు, నా కాళ్ళు బాగా కడగండి, ఆ మురికంతా తాగండి అని దేవుడు అనలేదు ఎప్పుడు. ఆయన సేవ చేయడానికి వచ్చింది కదా. చాలామంది సేవకులు కాళ్ళు కడిగించుకుని అలా చేయట్లేదు, కానీ దేవుడి సేవకులు ఏం చేస్తారో తెలుసా? చాలా బ్యాగులు మోపించుకోవడం, లేకపోతే ఇక రకరకాలుగా నేను చెప్పను, ఇక అలాగా చేయించుకుంటూ ఉంటాను. చేయడం తప్పేం కాదు కానీ మరీ అంత బానిస బ్రతుకు బతకూడదు. గౌరవించాను, మర్యాద వచ్చాడు, దేవుడు పలుకుతున్న మాటలు లోబడ్డాడు. అంతే తప్ప దేవునికి మాటలు లేకుండా ఆ సేవకునికి ఇక నేనేం చేస్తే అది నాకు పుణ్యం వచ్చేస్తుంది అని చాలామంది అలా చేస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఆ సేవకు ద్వారా పలికిన మాట ఏదైతే అది మనకు కావాలి. అది మనకు మంచులను నేర్పిస్తుంది, క్రమము నేర్పిస్తుంది, బుద్ధి నేర్పిస్తుంది. ఇక్కడ యోవాషు ఏం చేస్తున్నాడు? బుద్ధి నేర్చుకుని వాడుగా ఉన్నాడు. బుద్ధి నేర్చుకుని మనిషి ప్రవర్తించడానికి దేవుని యొక్క మాటలు ఈ ప్రవక్త తీసుకుని ప్రకటించాడు. యాజకుడు తీసుకుని ప్రకటించాడు. దేవుని బిడ్డల ఇక్కడ సేవకుడు నిలబడి వాక్యం చెబుతున్నాడు అని అంటే తన సొంతంగా చెప్తున్నాడని మీరు అనుకుంటారు కదా. దేవుని దగ్గర తెల్లవారు కూర్చుని సంపాదించి మీకు నేను
ప్రకటిస్తుంది. నేనే కాదు, సేవకులందరూ కూడా అలా చేస్తారు. అక్కడక్కడ ఉంటారో లేదు నాకు తెలియదు, కానీ అలాగా కనిపెట్టలేని వాళ్ళు మ్యాక్సిమం దేవుని సేవకులు అనబడిన వారు దేవుని దగ్గర ఎప్పుడు కూడా సంఘానికి ప్రభువా ఈ బిడ్డలకు ఏమి పంచాలి, ఏమి వాటిని ఎలా బలపరచాలి అని కనిపెట్టి ప్రార్థన చేస్తూ 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 ఉంటే మీకు కావలసిన ఆహారాన్ని ఆయన ఇస్తాడు. ఈ సేవకుడు అంతా పోగు చేసుకుని వచ్చి మీకు పంచుతాడు. అది సంపాదించుకొని మీ మధ్యలో నిలబడేసి ఏదో చెప్పేస్తే ఏం జరగదు, ఏం తృప్తి ఉండదు. వచ్చామా వెళ్ళామా అలాగే ఉంటుంది మన భక్తి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించి మనం దేవుని వైపు తిరగాలి అని అంటే, దేవుని వైపు చూడాలి అని అంటే, ఇప్పుడు సేవకునికి ఏ మాటలు దేవుడు ఇచ్చాడో ఆ మాటలు జాగ్రత్తగా మనము వినాలి. జాగ్రత్తగా మన మాటలు వినాలి. విని మన ప్రవర్తన మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకోవాలి, మన స్థితిగతులు మార్చుకోవాలి. అలా మార్చుకోకుండా నా అలవాటులు నాకే, నా పద్ధతులు నాదే అనుకుంటూ దేవుని బిడ్డలారా అలా ఉంటే కనుక నేను కాదు కదా, ఎవ్వరు కూడా మిమ్మల్ని బలపరచలేదు, బాగు చేయలేదు. ఒక సహోదరుడు దేవుని బిడ్డలారా నేను చెప్పినటువంటి సువార్తను విని మార్పు చెంది రక్షణ పొందుకున్నాడు. రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున వస్తే వస్తాడు, లేకపోతే లేదు, గ్యారెంటీ లేదు. ఎప్పుడు కనబడతాము అనేది గ్యారెంటీ ఉండదు. ఎప్పుడు దేవుని మాటలు వింటామా అని గ్యారెంటీ ఉండదు. కారణం ఏంటంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ సేవకుని చేతిలో ఆ సేవకుడు చెప్పిన అంతకాలం ఆ మాటలు విన్నప్పుడు ప్రవర్తన బాగుంది, తన స్థితిగతులు బాగున్నాయి, తన కుటుంబం బాగుంది, తన భక్తి బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎప్పుడైతే ఆ సేవకుని చేతుల్లో నుండి కొంచెం పక్కకు తొలగాడు, కొంచెం దూరం అయ్యాడు, ఆ దూరపరచబడిన పరిస్థితి తనని అంధకారంలో నెట్టేసే పరిస్థితి వచ్చేసింది. భయంకరమైన భూమిలో ఉన్నాడు. ఒక్కసారి అలా దూరం అయిపోయాడు. నేను అనుకున్నాను, ఓకే దూరం ఎంతకాలం దూరం అవుతుంది, దూరం మళ్ళీ ఎప్పుడో వస్తాం, ఎప్పుడో దేవుడు తీసుకొస్తాడు, నేను తప్పనిసరిగా తీసుకొస్తాడు అని ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుంటూ వచ్చి ఈలోగా చాలా నష్టాలను, చాలా కష్టాలు, చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. తెలుసుకున్నాడు, నేను ఎలా చేయబట్టే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను సంఘానికి దూరం అయిపోయాను, మీ మాటలకు దూరం అయిపోయాను, సహవాసం దూరం అయిపోయాను, కనుక ఎంత కష్టం అనుభవించాల్సి వస్తుందని తెలుసుకుని మంట వచ్చాడు. నేను చెప్పాను నీకు దూరం అయిపోతున్న పరిస్థితి నేను చూశాను, నువ్వు ఎలా తప్పించుకుని తిరిగావో నేను చూశాను, ఎలా దూరం అవుతూ వచ్చావో, నేను ఎలా వస్తాను అలా పక్కెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి, నేను చూశాను. కానీ ఇప్పటికైనా దేవుడు మళ్ళీ తీసుకొస్తాడు అనుకున్నాను. వచ్చావు, నేను చెప్తే నువ్వు వినవు, దేవుడు నీకు కొన్ని చూపిస్తాను కానీ నీకు నొప్పి కలగలేదు, నొప్పి కలిగినప్పుడు వచ్చావు, ఇప్పుడైనా బాగుపడి అన్నాను. వచ్చాడు, కొంతకాలం అలా బాగున్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి. దేవుని బిడ్డలారా ఆలోచించి పడుతూ లేస్తూ ఇది ఎవరికి ఉండాలి? ఈ పద్ధతులు అవిశ్వాసం, నిలువెచ్చని స్థితిలో ఉన్న వారికి ఉండాలి. విశ్వాసంలో ఉన్న వారికి ఆ పద్ధతులు ఉండకూడదు. నేను విశ్వాసం అని చెప్పగలిగే వాడేవాడు స్థిరంగా ఉండేవాడు. విశ్వాసం అంటే క్రైస్తవుడు అంటే ఎవరు? కొని క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తుని కలిగిన వాడు. క్రీస్తుని కలిగిన వాడే క్రైస్తవుడు. క్రీస్తును కలిగానని చెప్పుకొనొచ్చు క్రీస్తుకు దూరంగా ఉంటూ, క్రీస్తు మాటలకు దూరంగా ఉంటూ, సంఘానికి దూరంగా ఉండేవాడు క్రైస్తవులు కాదు. అలా అనడానికి మన దగ్గర కరెక్ట్ అయినటువంటి సాక్ష్యం లేదు. మన దగ్గర ఈరోజు సాక్ష్యం బలహీనంగా ఉంది. మన దగ్గర సాక్ష్యం బలహీనంగా ఉంది.
బలహీనమైన సాక్ష్యాన్ని పట్టుకొని నువ్వెవరిని మారుస్తావు? బలహీనమైన సాక్ష్యాన్ని పట్టుకుని నువ్వెవరిని బలపరుస్తావు? బలహీనమైన సాక్ష్యాన్ని పట్టుకుని నువ్వెవరిని రక్షిస్తావు? నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు, నీ బిడ్డను కాపాడుకోలేవు, నీ భర్త భార్యను కాపాడుకోలేవు, నీ ఉద్యోగాన్ని కాపాడుకోలేవు, నీ ఆస్తిని కాపాడుకోలేవు, నీ సంపాదన కూడా కాపాడుకోలేవు. అప్పులు అప్పులు అప్పులు, వేదనలు వేదనలు వేదనలు, దుఃఖం దుఃఖం దుఃఖం, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డ ఆలోచన చేయండి. దేవుని బిడ్డ ఇక్కడ యెహోయాదా అనే సావుకుని చేతిలో యోవాష ఉన్నంతకాలము బుద్ధి నేర్చుకున్నాడు. బుద్ధి నేర్చుకోవడం వల్ల, దేవుని మాటలు వినడం వల్ల ఆయన మీదకి ఎవరు కనుదృష్టి వచ్చిందండి? సౌలు కనుదృష్టి నిలబడిందా? దేవుని కనుదృష్టి నిలబడింది అక్కడ. అది సావుకుల ద్వారా చెప్పే మాటలు ఎవరు విన్నా, ఎవరు లోబడిన అమ్మా రెండమ్మా చైపేరుకి రండి, కృతజ్ఞత గుడికి రండి, విజ్ఞాపన గుడికి రండి, పాశ్యం పేరుకి రండి అని ఎందుకు చెప్తాము అని అంటే, దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రేరేపణతో మరి సేవకుడు చెప్తున్నప్పుడు సేవకుడు ఎందుకు ఈ మాటలు చెప్పాడు, ఎందుకు ఈ మెసేజ్ పంపించాడు, ఎందుకు ఈ భాష పెట్టాడు మనకు తెలియదు. ఏ కార్యం ఉందో అని ఆలోచన చేసుకుని లోబడి రావాలి. అలా రాకుండా దేవుని బిడ్డలారా వారి పనులు నిమగ్నమై వారి కంట్రోల్లో వారి ఉంటే కనుక వారి బుద్ధి ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పండి? దేవుని కనుదృష్టి వారి మీద నిలుస్తుందా? నిజంగా దేవుని కనుదృష్టి నిలుస్తుందంటే వారి మీద లేదు. ఇక్కడ క్లియర్గా నాకు అర్థమైపోతుంది. గుడ్డితనంతో ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు. ఆ భక్తి కూడా అదే మాట అంటాడు, మోసగాడు అదే మాట అంటాడు, అబద్ధము మాటలు చెబుతూ బ్రతుకు అచ్చబట్టి వాడు కూడా దేవుడు నాడు, నా దేవుడు నన్ను విడవడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా బలపరుస్తాడు. ఎందుకు? దయ్యపు మాటలు అవన్నీ కూడా కదా, దయ్యపు మాటలు కదా. సంఘానికి రావు, వాక్యం చదవవు, ప్రార్థన చేయవు, సేవకుడు చెప్పే మాటలకు లోబడవు, సంఘ సహవాసానికి దూరం అవుతుంటావు. దేవుని కనుదృష్టి ఎలా నిలబడుతుంది? నాకు దేవుడు తోడుగా ఉన్నాడని ఏ రుజువుతో నువ్వు మాట్లాడతావు? దేవుడు నీతో ఉన్నాడని ఎలా చెబుతావు? అనడానికి గల కారణాలు, రుజువులు ఎక్కడున్నాయి? మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర ఉండవు. అలాగా మాట్లాడేవాడు ఖచ్చితంగా శత్రువు. అబద్ధపు మాటలు, మోసపు మాటలు దేవుని బిడ్డలారా, అటువంటి మాటలను మనము ఖండించాలి, తొక్కాలి. అటువంటి మాటలు కాల్చివేయాలి. దేవుని బిడ్డలారా, భయపడద్దు. అటువంటి మాటలకు మనము భయపడవద్దు. అబ్బో నా దేవుడు ఉన్నాడని పర్వాలేదు, దేవుడు కూడా భక్తి ఉంది అని అనుకోవడం మన అవివేకం, అజ్ఞానం. వాడు కూడా దేవుడు అంటున్నాడు, మరి ఆ దేవుడు లేకపోతే ఆ వ్యక్తి అలా ఎందుకు పలుకుతాడు అని అంటారు. కాదు, అది శత్రువు పలికిస్తున్నటువంటి మాట. శత్రువు కూడా సువార్త ప్రకటిస్తాడు. అపోస్తులుడెవడో, అపోస్తులు కానివాడెవడో నాకు తెలిసి అన్నాడు, శత్రువే అన్నాడు, దయ్యపు వాడే అన్నాడు. వాడు అంత ధైర్యంగా మాట్లాడుతుంటే మనము ఎదుటి వారిని అంచనా వేయలేమా? కాబట్టి దేవుని బిడ్డలారా, వారి మార్పు కొరకు ప్రార్థన చేయండి. 1 గంట దాటిపోతుంది. దయచేసి ఇంకా నేను డీప్గా వెళ్ళలేదు, ఇంకా టాపిక్లోకి ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ డే కంటిన్యూ అయినా చేస్తాను. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి మాట, మనము ఎవరి చేతుల్లో ఉండాలి? ఎవరి కనుదృష్టిలో ఉండాలి? మనము ఎవరి నడిపింపులో ఉండాలి? ఎవరి కాపుదలలో ఉండాలి? ఎవరి సన్నిధిలో ఉండాలి? ఏ ఆత్మలో ఉండాలి? ఏ బోధలో ఉండాలి? ఏ నడిపింపులో ఉండాలి? ఏ ఆశీర్వాదంలో ఉండాలి? చెప్పాలి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు అంతే మీరు అనాల్సిందే. నేను చెప్పాను, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విని ఒప్పుకుంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
త్యాగం అని అంటే, సమర్పణ అంటే అది ఎంత కష్టమైన దానిని నెక్స్ట్ వీక్ నేనే చెప్తా. పక్కన పెట్టి దేవుడికి సమర్పించుకొని దేవుడు మాట కొరకు ఆత్రతతో ఆసక్తితో పరుగున వచ్చేవారు మీద దేవుడికి దృష్టి ఉంది. దేవుడికి దృష్టి ఉంది కనుక మరొకసారి మాటలు మనం చదువుతాం. యెహోవా ఏలుబడిలోని 7వ సంవత్సరం ముందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలాడట. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఏలాడనంటే ఆ 40 సంవత్సరాల ఏలుబడిలో యోవాషు దేవుని యొక్క మాటలు విని లోబడనవన్నీ వినకుండా దేవుడు లోబడకుండా ఉన్నటువంటివి ఎన్ని అనేది మనం చూద్దాం. 40 సంవత్సరాలు పరిపాలించి అతని తల్లి బయర్షెబా సంబంధురాలైన జిబ్యా యాజకుడని యెహోయాదా తనకు బుద్ధి నేర్పవాడ 2 దినములన్నిటిలో గ్రహించాడు. బుద్ధి నేర్పవాడ 2 దినములన్నిటిలో, దినములో అని ఒక్క దినం గురించి అనట్లేదు, దినములన్నిటిలో అంటే ఎప్పుడెప్పుడు ఆ సావుకు దగ్గరికి దేవుని మాటలు వినడానికి వచ్చాడో వచ్చిన ప్రతి సమయం యోవాషు మీద దేవుని కను దృష్టి ఉంది. యోవాషు ప్రవర్తన చాలా బలంగా ఉంది, మంచి ప్రవర్తన ఉంది, బలమైన ప్రవర్తన ఉంది. దేవుని మనస్సు కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు, దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. బుద్ధి నేర్పిన దినములన్నిటిలో చూసారా, అన్నిటిలో మరి మనం ఎన్నో వర్తమానాలు ఇంటి వస్తున్నాం కదా. ఇంతవరకు మీరు క్రైస్తవులైన తర్వాత దేవుని యొక్క మాటలు ఎన్నో మాటలు మీరు ఉండవచ్చు. ఎంతోమంది సేవకుల ద్వారా కదా, ఎంతోమంది సేవకుల ద్వారా మీరు విని ఉండవచ్చు, ఎన్నో వర్తమానాలు విని ఉండవచ్చు. ఈ వర్తమానాలన్నీ వినిన తర్వాత మీరు నేర్చుకున్నది ఏంటి? ఎంత బుద్ధి నేర్చుకున్నారు, ఎంత ప్రవర్తన మార్చుకున్నారు, ఎంత లోబడి జీవించారు దేవునికి, ఎంత లోబడి జీవించారు, ఎంత సమర్పణ కలిగి ఉన్నారు దేవునికి. కాబట్టి ఎన్నో వర్తమానాలు వినినప్పటికీ కూడా మనము కొన్ని మాటలు పెడచెవిన పెట్టాం, కొన్ని మాటలు అవిశ్వాసంలో పడేసాం, కొన్ని మాటలు నిలువెచ్చని స్థితిలో పడేసాం, కొన్ని మాటలనేమో మరి విననట్టుగా, లేకపోతే వినడానికి కూడా ఖాళీ లేని స్థితిలో ఆ మాటలు కూడా వినలేని పరిస్థితిలో వదిలేసాం. ఇలాగా ఎన్నో వర్తమానాలను మనం విన్నవి కొన్ని, విననివి ఇలాగా విననివి సంగతి వదిలేసిన విననటువంటి వాటి విషయంలో మనం ఎంత నేర్చుకున్నాం, ఎంతగా మార్చుకున్నాం. యోవాషు తనకు బుద్ధి నేర్పిస్తున్నటువంటి యెహోయాదా ఎన్ని దినాలు నేర్పించుకుంటూ వచ్చాడో అన్ని దినాలు కూడా దేవుని బిడ్డలారా దినములన్నిటిలో అంటే ఏ మీటింగ్కి వచ్చినా మామూలుగా మాట్లాడటానికి వచ్చినా, కలుసుకోవడానికి వచ్చినా, అవసరత కొరకు వచ్చినా, బహిరంగ మీటింగ్కి వచ్చినా, ప్రయాణంలో వెళ్తున్నా ఆ సేవకులతో పాటు ఏదో ఒక సందర్భాన్ని దేవుని మాటలు ఉంటారు. మీరు సేవకులతో ఉంటే దేవుని మాటలు కొదుకుంటాం, మీకు దేవుని మాటలు వింటూ ఉంటారు. వినిన ప్రదేశం ఎంత బుద్ధి నేర్చుకున్నారు, ఎంత ప్రవర్తన మార్చుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజంగా ఇది నేను నేర్చుకున్న ప్రవర్తన కొంతైనా ఇంకా మిగిలి మీలో ఉంటే, ఇంకా మీలో
మార్పు చెందినటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ ఉన్నా ఈరోజు ఈ వర్తమానం విన్నటువంటి మనమందరము కూడా ప్రభు సన్నిధిలో మనము తీర్మానం తీసుకుంటాం. ఏమనంటే, ప్రభువా, యోవాషు దేవుని యొక్క సేవకుని చేతిలో ఉన్నంత కాలము, నీ మాటలు విన్నంత కాలము తన బుద్ధి చాలా బాగుంది. బుద్ధి మార్చుకుంది, తన ప్రవర్తన మార్చుకుంది. నేను అనేక సార్లు తొలగిపోయాను, నీ మాటలు దూరమయ్యాను. ఈరోజు మరొక్కసారి నేను నీ మాటలలో ఉన్నటువంటి మర్మాన్ని నేను గుర్తుపెట్టాను కనుక ఇక మీదట నీ మాటలకు నేను దూరము కాను. విన్నటువంటి మాటలు ఏవైనా ఉంటే నా మనస్సు మార్చుకుంటాను, నా తలపులు మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా బుద్ధి మార్చుకుంటానయ్యా. కాబట్టి ప్రభువా, ఎల్లప్పుడూ కూడా నీ కనుదృష్టి నా మీద నిలిపి, నా కుటుంబాన్ని మార్చుకుంటాను, నా భర్తను మార్చుకుంటాను, నా భార్యను మార్చుకుంటాను, నా బిడ్డను మార్చుకుంటాను, నా కుటుంబ పరిస్థితులు మార్చుకుంటాను. ఒకవేళ నీ ఉద్యోగంలో యజమాను అధికారి కఠినంగా ఉంటున్నాడేమో, టార్చర్ పెడుతున్నారేమో, బలహీన పరుస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, అయినా పర్వాలేదు, వారిని కూడా మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నీ తీర్మానాలు ఉన్నాయి. నేను ఫలానా వారి చేతులు, లేకపోతే వారి మాటలు, వారి పరిస్థితుల్లో నేను అవమానపడుతున్నాను, బలహీనపడుతున్నాను, నేను టార్చర్ అనుభవిస్తున్నానని, అయ్యా నీ మాటకు నేను లోబడతాను, నా ప్రార్థన ఆలకించి నా ప్రవర్తన మార్చుకొని, నా బుద్ధి మార్చుకొని నేను క్రమపరుచుకుంటానయ్యా. నీ కను దృష్టి నా మీద నిలుపునాయన, నా మీద నిలుపునాయన, నా కుటుంబం మీద నిలుపునాయన, నేను ఉద్యోగం చేసుకున్నటువంటి అధికారం మీద నిలుపునాయన అని నీవు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా? అలాగంటే నువ్వు నిజంగా నీవు కలిగినటువంటి దేవునిని నిజంగా సేవిస్తున్నావు అన్నమాట. అలా సేవిస్తే ఇప్పుడు నువ్వెవరు చెప్పండి, ఎవరు తెలిసి చెప్పండి. ఎవరు? సిగ్గుపడవలసిన మాట కాదు కదా ఇది, ధైర్యంగా చెప్పాల్సిన మాట. ఎవరు సిగ్గుపడతారో తెలుసా? అసలు ఒప్పుకుంటే ఏదైనా మాస్టర్ ప్రతిరోజు మనల్ని కూతురమ్మంటాడు, ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? భయపడేవాళ్ళు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నేను 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 ధన్యురాలు అని నీకు గట్టి గట్టి కాన్ఫిడెంట్ ఉండాలి. నీ మీద నీకు అటువంటి నమ్మకం లేకపోతే, ధన్యుడు అని నీకు నమ్మకం లేకపోతే, మరియమ్మ తల్లి అంది కదా, నేను ధన్యురాలు ఎలా చెప్పగలిగింది? అర్హురాలు కాబట్టి, గర్భమును ధరించడానికి అర్హురాలు, యోగ్యత కలిగినటువంటి స్థితి ఆమె ఉన్నది కాబట్టి ప్రభుదూత వచ్చి చెప్పినప్పుడు నేను ధన్యురాలు అని ఒప్పుకుందా? మనం కూడా ఒప్పుకోవాలి కదా. నేను యోగ్యురాలను అని అనుకుంటే ధన్యురాలను, ధన్యుడిని అనుకుంటాను. ఇంకా ఎక్కడ కూడా అనుమానం ఉంచకండి. అనుమానం అనేది ఉంచండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు వేసుకుందాం. వచ్చే వారంలో మిగిలిన వచ్చే వారం కూడా కంప్లీట్ అయిపోతే తెలియదు, అయినా సరే ప్రయత్నిస్తాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ మోకరించండి ప్లీజ్. దయచేసి నీ మోకరింపు కూడా ఒక సాక్ష్యం. దేవుని మాటను ఒప్పుకున్న అనడానికి నీవు మోకరించటం, నీ నాలుకతో ఒప్పుకోవడం, నీ మనస్సును, నీ మనస్సాక్షిని నువ్వు కలిగి ఉండడం, నీ ప్రవర్తన మార్చుకోవడం, దేవుని సౌకు ద్వారా పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధమైన మాటలు ప్రకటన చేసి ఉంటుండగా, ప్రకటించబడిన ఈ మాటలను నీవు ధైర్యంగా ఒప్పుకోగలిగే భక్తి నీలో ఉందా? శ్రద్ధ నీలో ఉందా? బలమ నీలో ఉందా? ఆ యోగ్యత
నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, అనేక సార్లు నీ మాట విన్న ప్రతిసారి నేను ఒప్పుకుంటూ వస్తూనే తొలగిపోయాను. ధన్యులను అనుకుంటూనే పడిపోతూ వచ్చాను. ప్రవర్తనలో ఏ మార్పు లేని జీవితం జీవిస్తూ వచ్చింది. ఈరోజు మరొకసారి నన్ను గద్దించి మాట్లాడు, హెచ్చరించి మాట్లాడు, సరిదిద్ది మాట్లాడు. కాబట్టి ఈరోజు సెలవించిన నీ మాటలు బట్టి బుద్ధి నేర్చుకున్నాను ప్రభువా. నా బుద్ధి మార్చుకున్నాను ప్రభువా. నా నడవడిక మార్చుకున్నానయ్యా. నా సమర్పణ మార్చుకున్నానయ్యా. ఇది వరకటి సమర్పణ కాదు ఇప్పుడు నేను తీసుకున్న సమర్పణ. ఇది వరకటి బుద్ధి కాదు ఈరోజు నేను నేర్చుకున్నటువంటి బుద్ధి. గ్రహింపు ఇది వరకటి గ్రహింపు కాదు, ఇప్పుడు నేర్చుకున్న గ్రహింపు వేరు. అయ్యా నాకు సహాయం చేయి తండ్రి. నీ కనుదృష్టిలో నేను లేకపోతే నా స్థితి ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది ప్రభువా. అందరూ పరలోకానికి వెళ్ళిపోతుంటే నేను విడవబడితే నా పరిస్థితి ఏంటి? ఎక్కడ పరిగెట్టగలను? ఎవరిని ఆధారం చేసుకోగలను? అప్పుడు ఎవరు నాకు ప్రకటించేవారు ఉండరే, ఎవరు హెచ్చరించేవారు ఉండరే, ఎవరు బుద్ధి చెప్పేవారు ఉండరే, ఎవరు బలపరిచేవారు ఉండరే. అటువంటి కఠినమైన దినములు నేను చూడక మునిపే ప్రభువా నన్ను మార్చడానికి, నా తలంపులు మార్చడానికి, నా బుద్ధి మార్చడానికి, నా ప్రవర్తన మార్చడానికి, నా తీర్మానాలు మార్చడానికి, నేను చెప్పే ప్రతి శాఖను బాధ పెట్టడానికి ఈరోజు నీ సేవకుల ద్వారా నాతో మాట్లాడవయ్యా. నీ సేవకుల ద్వారా నన్ను దర్శించవయ్యా. నీ కనుదృష్టి నా మీద నుండి తొలగిపోనివద్దు. నీ కనుదృష్టి నా కుటుంబం మీద నుండి తొలగిపోనివద్దు. నీ కనుదృష్టి నాకు ఉద్యోగం ఇచ్చిన యజమానుల మీద నుండి తొలగిపోవద్దు. నేను చేస్తున్న పని మీద తొలగిపోవద్దయ్యా. నా ప్రయాణంలో తొలగిపోవద్దయ్యా. యేసయ్య నా మీద నిలబడు. ప్రార్థిస్తారా? ప్రతి ఒక్కరు దయచేసి ప్రార్థన చేస్తారా? ఒప్పుకుంటారా? దేవుడికి సమర్పించుకుంటారు. మిమ్మల్ని దేవుడికి సమర్పించుకుంటారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మైటీ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలిస్తున్నాడు అందరినీ కూడా. ఈ సమయంలో ఒప్పుకున్న వారిని, ప్రవర్తన మార్చుకున్న వారిని, సమర్పించుకున్న వారిని, బుద్ధి నేర్చుకున్న వారిని పరిశీలిస్తున్నాడు. నిజంగా ఒప్పుకుంటున్నాడా? నిజంగా ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే నా కనుదృష్టి బిడ్డను నిలుపుతానని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒప్పుకుంటే నా కనుదృష్టి నా కుమారుడి మీద నిలుపుతాను అని ఆయన ఎదురు చూస్తున్నాడు. తొలగిపోనివద్దు. నీ ఎదుటి నుండి పరిశుద్ధాత్మదేవుడు తొలగిపోనివద్దు, దాటిపోనివద్దు. నిన్ను దాటిపోనివద్దు. దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మదేవుడు దాటిపోనిస్తే నువ్వు నష్టాల్లో, కష్టాల్లో, బలహీనతలో, రోగాల్లో పడిపోతావు. నీ యొద్దకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని దాటిపోనివద్దమ్మా. ఆయన సహాయం కోరుకో. ఆయన దృష్టి నీ మీద నిలుపుకో. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నా రక్షకుడా, నా యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, యెహోవా నీ సేవకుడు నీ మాటలు విని నీ యొద్ద నుండి నీ మాటలను సంపాదించి యోవాష్ రాజు ప్రజలను పరిపాలిస్తూ ఉంటుండగా తనకు బుద్ధి నేర్పావు, ప్రవర్తన నేర్పావు, నడవడిక నేర్పావు. యేసయ్య క్రమాన్ని నేర్పావు. ప్రభువా నాయన, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మా అందరికీ బుద్ధి నేర్పినందుకు వందనాలయ్యా, క్రమము నేర్పినందుకు వందనాలయ్యా, మంచి
ప్రవర్తన ప్రవర్తించేటట్టుగా మమ్మలను బలపరిచినందుకు వందనాలయ్యా. యేసయ్యా, ఇదిగో నా తీర్మానమును నీ సన్నిధిలో పెడుతున్నాను. ఇక మీదట నీ సన్నిధికి దూరం కాకుండా ప్రభు నన్ను నిలుపు తండ్రి. నీ కనుదృష్టి నా మీద నిలుపు నాయన. నన్ను ధన్యుడుగా ధన్యురాలుగా నిలబెట్టు ప్రభువా. యేసయ్యా, అటు విధముగా మేమందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటుండగా ఈ ప్రార్థనలన్నీ కూడా నీ పాద సన్నిధి చేసుకొని బ్రతుకును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.